ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ నుంచి రాజమౌళి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియాలో ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఆస్కార్ రావడం, జేమ్స్ కెమెరామ్యాన్ లాంటి దిగ్గజాల ప్రశంసతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్ అయ్యారు. పాన్ ఇండియా చిత్రాలకు శ్రీకారం చుట్టింది ఆయనే కాబట్టి జక్కన్న భారతీయ పరిశ్రమకి ఎప్పుడూ ప్రత్యేకమే. మరి టాలీవుడ్ నుంచి ఆయనకు పోటీ ఎవరు? ఆయన రేంజ్ ని టచ్ చేసేది ఎవరు అంటే సుకుమార్ అనే చెప్పాలి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన సుకుమార్ పుష్ప 2తో ఎలాంటి సంచలనాలు నమోదు చేశారో తెలిసిందే. పుష్ప 2 అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్లను దాటడంతో లెక్కలు మాస్టారు పేరిప్పుడు దేశమంతా మారుమ్రోగిపోతోంది. ముఖ్యంగా నార్త్ లో సుకుమార్ ఓ బ్రాండ్ అయ్యారు. అక్కడ రాజమౌళినే మించిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతకుముందు సాహుతో సుజిత్తో ఆ స్థానంలో ఉండేవాడు. సాహు చిత్రం తెలుగులో ఫెయిల్ అయినా హిందీలో మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ, సందీప్ రెడ్డి వంగ లాంటి వారి పేర్లు వినిపించాయి. వీళ్ళు పాన్ ఇండియాలో నార్త్ మార్కెట్ నుంచి భారీగా వసూళ్లు రాబట్టాయి. కానీ వాళ్ల స్థానాన్ని ఖచ్చితంగా నిర్దేశించలేని పరిస్థితి. అయితే పుష్ప 2 విజయం తర్వాత రాజమౌళి తర్వాత దేశంలో నెంబర్ 2 స్థానం మాత్రం సుకుమార్దే అన్నది మెజార్టీ వర్గం అభిప్రాయం. సౌత్ నుంచి రాజమౌళి తీసిన బాహుబలి 2వ భాగం 1800 కోట్ల వసూలను సాధిస్తే సుకుమార్ పుష్ప 2 ఇప్పటికే 1500 కోట్ల వసూలను సాధించింది. మరో 300 కోట్లు సాధిస్తే బాహుబలి 2ని బీట్ చేస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ ఘనుడు, హాలీవుడ్ దిగ్గజాలతోనే ప్రశంసలు అందుకున్న ఏకైక ఇండియన్ లెజెండ్.